నెల్లూరులో 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పండుగల పెన్షన్ల పంపిణీ చేసిన మంత్రి నారాయణ ఒక్కరోజు ముందే ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడంతో పెన్షన్దారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారులకు, మాజీ సైనికులకు స్వయంగా పెన్షన్ అందజేశారు మంత్రి. మంచును సైతం లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచి తమ ప్రాంతానికి వచ్చిన మంత్రి నారాయణ, కమిషన్ నందన్, ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్లకు ఘనంగా స్వాగతం పలికారు స్థానికులు. పెన్షన్దారుల బాగోగులు మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు రేపుంటే 31వ తారీఖే ప్రజలందరికీ పెన్షన్ ఇవ్వాలి. ఆ పండగ సంతోషంగా చేసుకోవాలి. ఒక్కరోజు ముందు ఇచ్చిన దానివల్ల ప్రభుత్వానికి ఏం పోదు, కానీ ప్రజలకు ఆ సంతోషం, ఆ ఒక్కరోజు లేట్ ఇచ్చిన దానివల్ల మాకు వచ్చేది ఏం లేదు. ప్రజలు సంతోషంగా ఉండాలని అంత మైక్రో లెవెల్ ఆలోచించే ముఖ్యమంత్రి మనకున్నారు. గతంలో కానీ అనేక సార్లు పండగ ఒక 2 రోజుల తర్వాత వస్తుంటే పెన్షన్ ఏమైనా అవసరమైతే 2 రోజుల ముందు ఇచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు రాష్ట్రం మొత్తం కానీ తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు ఉదయాన్నే 6:30కు లేచి ప్రతి ఒక్కరు కానీ పోయి ఆ పెన్షన్స్ అందరికి అందియాలి. వాళ్ళ కళ్ళల్లో ఆ ఆనందం చూడాలనే ఆలోచన ముఖ్యమంత్రిది. ఈరోజు ఉదయం నుంచి అన్ని దగ్గరలో కానీ నాయకులందరూ కలిసి ప్రజలకి పెన్షన్ ఇవ్వడం సంతోషం. అలాగనే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి నెల 1వ తేదీ ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే పెన్షన్స్ 3,000 నుంచి 4,000 చేయటం కానీ, వికలాంగులకు 6,000 చేయటం కానీ, కిడ్నీ లాంటి క్రానిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 ఇవ్వటం కానీ, లేదా బెడ్ మీద ఒక అటెండర్ సపోర్ట్తో ఉండే వాళ్ళకి 15,000 ఇవ్వటం కానీ, ఇవన్నీ ఎలక్షన్స్కి అయిపోతానే వెంటనే ఇంప్లిమెంట్ చేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీ 10 లక్షల కోట్ల అప్పు అయినా ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది, మాట తప్పకూడదని చేయటం. దానికి ప్రతి నెల 1వ తేదీ తెల్లవారి 6 నుంచే ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అయితే ఏదైనా 1వ తేదీ కానీ ఏదైనా వేరే కారణాల వల్ల హాలిడే కానీ ఏదైనా వస్తే ముందు రోజు ఇవన్నీ ఆదేశించారు. రేపు జనవరి 1 కాబట్టి అధికారులకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది కాకూడదని 31వ తేదీ ముందు రోజు ఈరోజు ఏమని ఆదేశించారు. దాని మీద ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ఈ యొక్క భగత్ సింగ్ కాలనీలో ఈరోజు ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వారి ఆనందానికి అద్దులు లేవు. పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు ఇంత తెల్లవారు మీరు వస్తారని మేము ఊహించలేదండి అని వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఖజానా ఖాళీ అయ్యి అప్పుల పాలైన ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో పెట్టారో ఒక్కటి కూడా తూచా తప్పకుండా చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కటి కూడా తూచా తప్పకుండా తల్లికి వందనం కింద 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు 68 లక్షల మంది పిల్లలకి వేశారు. 68 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు యాక్చువల్గా తల్లికి వందనం కింద. అది మాట చెప్పాం, మాట తప్పకూడదని. అదేవిధంగా మహిళలకి ఆగస్టు 15వ తేదీ ఉచిత బస్సు ప్రయాణం ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీపం పథకం కింద మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం ఏదైతే మాట చెప్పాం ఎలక్షన్ ముందు మాట తప్పకూడదని. అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్స్ని 2014-19లో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలీదు. కేవలం 5 రూపాయలకు చక్కగా రోజు ఈ రాష్ట్రంలో 2,25,000 మంది భోంచేస్తుంటే అలాంటి అన్నా క్యాంటీన్ని దారుణంగా మూసేస్తుంది. అవన్నీ ఓపెన్ చేసాం. అంతేకాకుండా మరొక 75 అన్నా క్యాంటీన్స్ కూడా శాంక్షన్ చేశారు. అవి కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. జనవరి ఎండింగ్ లోపల అవి కంప్లీట్ చేసి వాటిల్ని కూడా ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్యకారులకు
20,000 ఏదైతే ఇస్తామని చెప్పామో మాట తప్పకుండా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్ సోదరులకి ఏదైతే 15,000 ఇస్తామన్నామో మాట తప్పకుండా ఈరోజు 15,000 ఇస్తున్నాం. అదేవిధంగా ఇమాములకు నెలకు 10,000, మౌజంలకు 5,000, అదేవిధంగా పాస్టర్లకు 5,000, జూనియర్ లాయర్లకు 10,000. మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని కండక్ట్ చేసి 16,000 మందికి యాక్చువల్గా టీచర్ పోస్టులు చేయడం జరిగింది. అదేవిధంగా హోంగార్డులకి 5,735. ఇవన్నీ కూడా ఖజానా లేదు, ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం ఖాళీ చేసిపోయింది, 10 లక్షల కోట్లు అప్పు చేసింది. అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుమతితో ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది యువతకు ఉద్యోగాలు రావాలి, దాంట్లో మన పిల్లల భవిష్యత్తు ఉండదు. గత ప్రభుత్వం ఆ ఉద్యోగాల విషయంలో పూర్తిగా నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా చేసింది. పరిశ్రమలు రాకుండా చేయటం కాదు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రాల నుంచి బయటకు వెళ్ళిపోయినాయి. కానీ ఈ ప్రభుత్వం రాగానే అటు యువనాయకుడు లోకేష్ కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు తిరిగి అనేక ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు. మొన్న విశాఖపట్నంలో సమ్మిట్ పెడితే దాదాపు 13.5 లక్షల కోట్లకి అగ్రిమెంట్లు అయినాయి, ఎంఓయూలు అయినాయి. అవన్నీ పూర్తయితే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ యువ నాయకుడు కానీ మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఇండస్ట్రీస్ అనేది ఒక నెలలోనో 2 నెలలోనో 3 నెలలు పూర్తి కావండి. ఒక ఇండస్ట్రీ ఒక ప్రభుత్వం స్టార్ట్ చేస్తే కొన్ని 1 yearలో పూర్తవుతాయి, కొన్ని 2 years పడతాయి, కొన్ని 3 years పడతాయి, కొన్ని 3.5 years కూడా పడతాయి. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసినందువల్ల చేసిన నిర్వహణ వల్ల అనేక ఇండస్ట్రీస్ వెళ్ళిపోవటం, ఒక్క ఇండస్ట్రీ రాలా. ఈరోజు ఇండస్ట్రీస్ వస్తేనే, అందుకనే ఈ యొక్క భగత్ సింగ్ కాలనీలో ఎంఎస్ఎంఈ 175 కాన్స్టిట్యున్సీలో 175 ఎంఎస్ఎంఈలు పెట్టాలంటే నేను ఈ భగత్ సింగ్ కాలనీలోనే ప్రపోజ్ చేశాను. కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అయిపోయింది. దాన్ని కూడా బహుశా మార్చ్ ఎండింగ్ లోపల వాడు ఫినిష్ చేస్తారు. అది పూర్తయితే కొంతమందికి ఉద్యోగాలు ఈ యొక్క 54, 53 డివిజన్లో ఉండే వాళ్ళకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈలు 175 కాన్స్టిట్యున్సీ చేశారు. అవి చేయడం దేనికంటే ఉద్యోగాలు. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన జరుగుతుంది. కానీ కొంతమంది నాయకులు ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో తెలియదు. ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో 1,400 మందికి ఇక్కడ పట్టాలు ఇస్తుంటే దాని మీద అబ్జెక్షన్ పెట్టారు. 1,400 మందికి ఇస్తుంటే దాని మీద రకరకాల ట్రై చేశారు. దాని మీద డిఫరెంట్ కోర్టు కేసులు ప్రయత్నించారు. కానీ దాన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరులో ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో 5,000 మంది కనీసం పట్టాలు ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తూ నెల్లూరు సిటీ ప్రజలందరికీ ఒకటే చెప్పేది, ఖజానా లేకపోయినా అనేక ఇబ్బందులు ఉన్నా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పామో 100కి 100 పాళ్ళు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా పార్కులు కానీ అన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. రాజుపాలెం దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. దాని మీద నిన్న జరిగినటువంటి ప్రజాభిప్రాయం కూడా అది ప్రజలను అడ్డగించుకొని చేసినటువంటి ఇది ఉంది. ఏదైనా ఇండస్ట్రీస్ రాందే యువతకు ఉద్యోగాలు రావండి. ముఖ్యమంత్రి గారు యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ ఎవరైతే ఉండారో ఇండస్ట్రీస్ పెట్టాలని వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా వచ్చిన సమస్యలు ఏదన్నా ఉంటే అవన్నీ కూడా తీరుస్తూ ముందుకు పోవడం జరుగుతుంది.